మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా బీహార్ అంట భార్యాభర్తలు బతుకు తెరువు కోసమని నందిగామకు వచ్చారట. నందిగామకు వస్తే ఆడ ఒక కంపెనీలో పని చేసుకుంటారట. పని చేసుకుంటున్న క్రమంలోనే ఇంకోడు బీహార్ ఓడు చిన్నపాటి సోపత అయినట. ఈమె మగని పేరు వచ్చేసేమో సుజిత్, ఈమె పేరు వచ్చేసేమో పింకీదేవి. ఈ పింకీదేవి సుజిత్కు ముగ్గురు పిల్లలంట, ఇద్దరు ఆడపిల్లలు ఒక పోరగాడు. అయితే ఇలా ఈ సంసారం ఏదో సాగుకుంటూ పోతున్నాగానే ఆ బీహార్కి చెందిన ఓడు చిందు కుమార్ అంటోతో చిన్నపాటి సోపత అయిందంట ఈ పింకీదేవికి. ఇక భాష కలిసింది, యాస కలిసింది. ఇక ఏం మాట్లాడుకుని ఏం కథనో కానీ వాళ్ళ ఒకళ్ళ అభిప్రాయాలు ఒకరికి నచ్చి ఇక చిన్నగా సోపత ఎక్కువై అక్రమ సంబంధం పెట్టుకొని ఇక ఆయన ఈడికొచ్చుడు ఈమె ఆడుకోవడం జరుగుతుందట. ఈ ముచ్చట ఈలాల నోటినో మరి కైట చూసిండో తెలియదు కానీ మొగడు చూసిండట. మొగడు చూసి అడిగిండట ఓలీ పింకీదేవిని, ఆడు ఎందుకు వస్తుండు, ఏం కథ, మనకు ముగ్గురు పిల్లలు, మన పని మనం చేసుకుంటున్నాం, వానితో నీకేం పని అని అడిగిండట. ఆడు నాకంటే చాలా ఇష్టం, నీకంటే ఎక్కువ ఆడే ఇష్టం, నేను ఆంతోటే ఉంటాను వెళ్ళిపెట్టిందట. ఈ రోజులు వెళ్ళవుతుంటే పిల్లలు చూస్తూ ఉండేదట. పిల్లలు చిన్న పిల్లలే, ఒకరికేమో 6 ఏళ్ళు, ఒకరికేమో 4 ఏళ్ళు, ఒకరికేమో 10 ఏళ్ళట. మొత్తం ముగ్గురు పిల్లలు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. అయితే ఇక మొగడు అనుకున్నట ఇక దీన్ని నాశనం అయిపోయి నేను చెప్తున్న కాలం లేదు. ఇక ఏమైనా ఆయనకి మరిగింది, ఆడేమో జర పొరగాని లేకుండా ఆయనకి మరిగింది. ఇక నేను ఉండను దీనికాడ అనుకున్నట్ట పిల్లలని పెళ్ళాన్ని ఇచ్చిపెట్టి పత్త లేకుండా ఈడు మొగడు నందిగామకి వెళ్ళి మళ్ళీ బీహార్ బండికి పత్త లేకుండా పోయింది. మొగడు బీహార్ పోగానే ఇక ఈమెకు ఫుల్ లైసెన్స్ వచ్చింది. అమ్మర కొడుకు అడ్డున్న ఒక్క మొగడు కాస్త వెళ్ళిపోయిండు. ఇక నాకు అడ్డు లేదు అదుపు లేదు అనుకొని ఏకంగా ఆ ఉంచుకున్నాడు సింధు కుమార్ అంటోని తీసుకొచ్చుకొని ఏకంగా ఇంటనే కుంపడి పెట్టిందట. ఇంటనే కుంపడి పెట్టింది. ఇక పొరగాళ్ళు అప్పుడో ఇప్పుడో ఇక అంటారు కదా, గీనోలైనా గీనెందుకు వస్తుంది, ఇంటికి గాయనోలైనా గాయనెందుకు వస్తుంది అంటారు కదా. అన్నప్పుడల్లా పిల్లలని చిత్రహింసలు అంటే చిత్రహింసలు ఇక వాతలు పెట్టి తోలు ఊడేలా సాగొచ్చిందట. వాతలు పెట్టిందంట, కొచ్చిందంట, ఓసారి ఉడుకు గంజి పోసిందంట, ఓసారి అగ్గిపుల్లు వేసిందంట, ఓసారి కొరకాసు పెట్టి కాల్చిందంట. పొరగాల ఈపు మొత్తం 7 కాడికి కట్టలకే ఊసిపోయింది. అక్రమ సంబంధం పాడైపోను ఉంచుకున్నోని మైకంలో పడి ఆడు వచ్చినప్పుడు ఈ పొరగాలు గట్టినో దగ్గినట్టో తుమ్మినట్టో ఏడ్చినట్టో చేస్తే ఒక్కడు కూడా సప్పుడు చేయొద్దంట. ఇంట్లో పెడితే చెప్తాడంట, ఒక్కడు ఆడు వెళ్ళిపోయిన దాకా ఎవడన్నా కనుక లొల్లి చేస్తే కొడుక తోలు తీస్తా చెప్తే పోరగాలు ఒక మూలకు నక్కి బిక్కు నాడు ఎప్పుడు పోతారా ఇంట్లోకి వెళ్ళి అన్నట్టు అరిచేతుల పానాలు పెట్టుకొని కూర్చోడంట. గట్టినే చిన్నపిల్లలే పాడైపోను నిన్న జరంతా లొల్లి పెట్టిరట. లొల్లి పెట్టేసరికల్లా కొడుకుని బిడ్డని దగ్గర పిలిపించుకుందంట. ఆయన ఇంటనే ఆయన ఇంట్లో ఉండంట. ఆడే ఏమయ్యా అంటుండి వీళ్ళేమో లొల్లి బయట లొల్లి పెడుతున్నారు. కొడుకుని బిడ్డని ఇద్దరు పిలిపించుకొని ఈ కాలను కొట్టిందంట. చచ్చిపోలే, అంతేగాని సావ కొట్టిందట. 7 కాడికి ఆతలు పెట్టి కొట్టి అలసిపోయి నోట్లో గుడ్డలు పెట్టి కొడుతుందంట కొట్టినప్పుడల్లా. అయితే ఒక పోరగాడు నోటికెళ్ళి ఉడవీకి కేకలు గట్టిగా పెట్టినట. కేకలు గట్టిగా పెట్టేసరికల్లా చుట్టుపక్కల వాళ్ళకి ఆల్రెడీ ఈమె మీద అనుమానమే ఉందంట. ఈ పింకిదేవి అంటే ఆమె గడి కోసం మొగడు పోయిన కాడి నుంచి ఇంకోటి వచ్చిపోతుంది ఏం కావచ్చు అని అనుమానం ఉంది. కానీ వాళ్ళేమో ఎక్కడ కడుగుతారు, ఇక దాని సంసారం ఎటపాడేది అనుకొని వాళ్ళంతా వాళ్ళు ఉన్నారు. పోరగాళ్ళు ఎప్పుడైతే ఏడుస్తూరో దన్ను అంటే 4-5 ఇంట్లోకి రానే వచ్చిరట. ఇంట్లోకి రాగానే మంచిగా చేతుల ఊదరగొట్టం పట్టుకుందంట, కట్టెలు పట్టుకుందంట. వాళ్ళని కొడుతుంటే ఏమెక్కడ కొడుతున్నావు, ఎందుకు కొడుతున్నాం అనగానే ఇంట్లోకి వెళ్ళి ఆయనోడు వెళ్ళినట్ట, ఉంచుకున్నాడు బయటికి వెళ్ళినట్ట. ఆయన చూసి ఆయన మైకంలో ఆయన్ని చూసుకొని పిల్లలు కొడుతున్నాం అనుకొని ఈమెకు ఆయనకి ఇద్దరికి స్థానికులు దేహశుద్ధి చేసినట్ట. ఈ విమానం మొత్తం మోగించినాక పోలీసు వాళ్ళకి పట్టించారట. పోలీసు వాళ్ళకి పట్టిస్తే ఈమెని ఈ ఇద్దరిని కలిసి కూడా పోయి లోపలేసిరట. చూడరు మీ అక్రమ సంబంధాలు పాడైపోయి, ఎక్కడ అక్రమ సంబంధాలు ఏం కథ. కన్న పిల్లలని సరే ఇప్పుడు నీకు ఈడు నచ్చిండు, ఈ సింధు కుమార్ అంటూ నచ్చింది అనుకుందాం, ఏదో మార్గాన పోవాలి, ఏదో చేసుకోవాలి. ఆల్రెడీ మొగడే మొగడే పెట్టిపాయి. ఇక నీకు అడ్డు లేదా అదుపు లేదా. ఇంట్లో బుడ పోరగాలు పడినప్పుడు లేకపోతే ఇంకో కాడికి పోయి ఏదో నీ సకదానం వేస్తే అయిపోయేదానికి పోరగాల ఇంట్లో పెట్టుకొని నువ్వు ఇంట్లో కులుకుతుంటే గదగాలు అంటే అప్పుడు సప్పుడు చేయకుంటారులా. సప్పుడు చేసిన పాపానికి పోరగాలని ఇష్టం వచ్చిన రకంగా సావగొట్టలే సత్య అంత పని చేసిందంట. ఈమె కన్న తల్లి అని ఇచ్చి పేపర్లో ఈ తల్లి ఎట్టు అవుతుందో చెప్పురి. కనీసం కనికరమన ఉండాలి కదా, గంత కనికరం లేదు, మానవత్వం లేదు, ఏం లేదు. ఇద్దరి పొరగాలను కొడితే 7 కాడికి తోళ్ళు అట్టలకే ఊసిపోయి ఇద్దరిని ముంచుకున్న ఏమని కొనపోయి లోపల పోలీసు వాళ్ళు మంచిగా ఆయమన మర్యాద చేసిరట. మీ అక్రమ సంబంధాలు నాశనం అయిపోను. కన్న పిల్లలను కొట్టే అంతవరకు అక్రమ సంబంధాలు వచ్చినాయంటే అసలు ఏమవుతున్నట్టు ఏం పోతున్నట్టు చెప్పురిగా.